మద్రాస్ టాకీస్ బ్యానర్పై సుభాస్కరంతో కలిసి సుహాసిని మణిరత్నం నిర్మించిన సినిమా పొన్నియిన్ సెల్వన్. PS1 అనేది షార్ట్ ఫామ్. ఏ కళాకారిని కాస్ట్యూమ్స్ అందించినటువంటి ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఇక సినిమా కమ్మమిషి ఏంటంటే, ఇది తమిళ చరిత్ర పొన్నియిన్ సెల్వన్ యొక్క కథ ఆధారంగా చేసినటువంటి సినిమా. అయితే మణిరత్నం అంత పెద్ద దర్శకుడికి తెలియంది కాకపోవచ్చు, కానీ క్యారెక్టరైజేషన్స్ గురించి పర్టికులర్గా క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది తెలియకుండా డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోవడం ఒక్కటే ఈ సినిమాకి తెలుగు వరకు వచ్చినటువంటి మైనస్. మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా, తెలుగు వరకు వచ్చిన మైనస్. తమిళంలోకి ఆల్రెడీ ఈ చరిత్ర తెలుసు కాబట్టి ఏ క్యారెక్టర్ ఎవరు అనేది వాళ్ళు ఈజీగా చేసుకుంటున్నారు. ప్రతి క్యారెక్టర్కి 2 పేర్లు ఉండడం ఒక ప్రత్యేకత. ఉదాహరణకు మన విక్రమ్ పేరు కలికారన్, ఆదిత్య అంటారు, కలికారన్ అంటారు. ఆదిత్య కలికారన్. మందాకిని దేవి ఎవరు? మన ఐశ్వర్య రాయ్ బచ్చన్. పేర్లు కూడా చియాన్ విక్రమ్ తర్వాత ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు క్రియేట్ ఇచ్చారు, బాగుంది. ఆ తర్వాత జయం రవి పేరు పడ్డ తర్వాత కార్తీ పేరు పడడం కొంచెం ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఎందుకంటే కార్తీ తెలుగులో బాగా పాపులర్. మరి కార్తీక్ పేరు కన్నా ముందు జయం రవి మన తెలుగువాడు, అక్కడ సక్సెస్ అయినటువంటి హీరో. సో అయినా సరే జయం రవి పేరు ముందు ఇచ్చారు. త్రిష, తర్వాత ఐశ్వర్యలక్ష్మి, శోభిత, ఇలాంటి వాళ్ళందరూ మంచి మంచి యాక్టర్స్. నాజరు, జయరాము, ప్రభు, తర్వాత పార్థిపన్ను, తర్వాత ప్రకాష్ రాజు. క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే ఎక్కడ తగ్గలేదు సినిమా. అలవైకుంఠాపురంలో తండ్రి పాత్రలో, పాష్ పాత్రలో కనిపించినటువంటి జయరాము అంటే నటుడు ఏ రకమైన పాత్ర అయినా ఒదిగిపోతారని చెప్పడానికే తనికెళ్ళ భరణి డబ్బింగ్తో ఈ సినిమాలో అతను చేసిన క్యారెక్టర్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సినిమా ఐశ్వర్యలక్ష్మి యొక్క గ్లామర్, పడవ మీద ఆమె కనిపించేటువంటి తీరు కరెక్ట్గా శిల్పం లాగా కనబడుతుంది మనకి. కరెక్ట్ శిల్పం అంతే, ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది ఆ దృశ్యం. కార్తీ పడవ ఎక్కినప్పుడు అరుస్తూ ఉంటే ఆ పైకి ఎక్కి నిలబడుతుంది. ఆ ఒక్క షాట్కి మనం పెట్టే డబ్బులు ఇచ్చేయచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. అట్లాగే క్లైమాక్స్ టైటానిక్ లెవెల్లో ప్లాన్ చేశారు క్లైమాక్స్. సో బాగుంది. మళ్ళీ PS2కు లీడ్ ఇస్తూ ఎవరైతే ఈ మందాకిని దేవి అంటే ఐశ్వర్య రాయ్ ఉంటుందో ఆమె నీళ్ళలోకి దూకి యువరాజు చనిపోయాడన్న వార్త విని అది చనిపోయాడా లేదా తెలుసుకోవడం కోసం నీళ్ళలో దూకింది. ఆ తర్వాత ఏం జరిగిందన్న లీడ్ ఇస్తూ సెకండ్ హాఫ్కు అంటే సెకండ్ పార్ట్కి మనకు లీడ్ ఇచ్చి ఎండ్ చేశారు. అయితే ఈ సినిమాకి మరి ఇంత భారీ చిత్రము, మణిరత్నం లాంటి ఒక మేటి దర్శకుడి కళ ఈ సినిమా. ఆయన పెళ్ళైన కొత్తలోనే సుహాసినికి ఈ సబ్జెక్ట్ లైన్ చేయమని చెప్పి నచ్చలేదని చెప్తే ఆమె అంటే పెళ్ళి చేసుకునే ముందు అడిగితే పెళ్ళి చేసుకుంటాడు లేదని డౌట్ పడేదని కొంచెం సరదాగా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసుకున్నాడు అనుకోండి, కానీ అప్పటి నుంచి ఆయనకి కళ ఈ పొన్నియిన్ సెల్వన్ కథ తీయాలని అని ఆమె పేర్కొంది. అయితే తమిళ ప్రేక్షకులకి ఈ సినిమా ఎక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మనకు ఎక్కే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అది చరిత్ర, వాళ్ళకి ఆ కథ తెలుసు, ఆ క్యారెక్టర్స్ ఎవరు అని ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ కథ తెలీదు. కథ తెలియకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఏ క్యారెక్టర్ ఎవరు ఒక ఆర్టిస్టులు మన ముందు కనబడుతున్నారు, కానీ ఏ పాత్ర ఏంటి, ఎవరు హీరో, ఎవరు విలను, అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది మనకి. సో అది కథల్లోకి డీప్గా చాలా పక్కకు జరగకుండా, ముందు జరగకుండా మనము చాలా సీరియస్గా చూస్తే తప్ప కథలోకి లీనం కావడం చాలా కష్టం. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం. ఏఆర్ రెహమాన్ సంగీతము కొత్త సంగీత దర్శకుడికి అవకాశం ఇచ్చిన అద్భుతమైన సంగీతం ఇచ్చేవాడేమో. అటు ఫైట్స్ రీ రికార్డింగ్ కానీ, ఇటు పాటలు కానీ ఏ ఒక్కటి కూడా ఆకట్టుకునేలాగా లేదు. పేరు ఏఆర్ రెహమాన్ వేసినంత మాత్రాన అద్భుతం అని చెప్పడానికి ఏం లేదు. అక్కడ ఒక్క పాట కూడా రాణించే విధంగా లేదు. ఇంకా దీనికన్నా ముందు వచ్చిన సినిమా శంభు సినిమా, లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాకి సంగీతం ఇచ్చిన రెహమాన్, దానికో కనీసం మెరుపులు కనిపించాయి పాటలో.
ఒక్కటి అంటే ఒక్క పాట కూడా బయటకు వస్తే గుర్తుండే పాట ఒక్కటి కూడా లేదు. రీ రికార్డింగ్ కూడా దానికి తగ్గట్టే ఇంత గొప్ప సినిమాకి రీ రికార్డింగ్ దగ్గర అతను సరైన న్యాయం చేయలేకపోయాడు. ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చాలా బాగుంది, ఎడిటింగ్ వరకు ఓకే. ఇక త్రిష పాత్ర చాలా అద్భుతంగా ఉంది, ఆమె అద్భుతంగా చేసింది. నిజానికి ఆమెకి వయసు మించినటువంటి ఇప్పుడు పరిస్థితి ఉన్నా ఈ పాత్రలో మరీ చిన్న అమ్మాయిలాగా ఆ పాత్ర తీర్చిదిద్దారు. చిన్న అమ్మాయికి కూడా ప్రౌఢ వయసులో ఉన్నటువంటి ఆమె అద్భుతంగా సెట్ అయ్యి ఆమె న్యాయం చేసింది ఆ పాత్రకి. అయితే శోభిత కావచ్చు, తర్వాత మన ఐశ్వర్యలక్ష్మి కావచ్చు, వీళ్ళు బాగా రానిచ్చారు. చియాన్ విక్రమ్ స్టార్టింగ్లో అలా కనబడి, మధ్యలో ఇంటర్వ్యూల ముందు అలా కనబడి, చివరిలో అలా కనబడి ఓ గెస్ట్ రోల్ లాగా ఉన్న ఆయన పేరు ముందేసి పోస్టర్ల ముందు ఆయన వేశారు. బాగానే ఉంది, ఆయన పెద్ద స్టార్ కాబట్టి వేశారు. సినిమా అంతా ఎక్కువ కార్తీ మీద నడుస్తుంది, కార్తీని కామెడీకి వాడుకున్నారు. అయితే కార్తీకి వేలి ఉంగరం ఇచ్చి ఐశ్వర్యరాయ్ పంపించినా కూడా వేలి ఉంగరం కాకుండా ఎందుకు యుద్ధం చేస్తూ దొంగ మాటలు చెప్తూ లోపలికి వెళ్తాడనేది దానికి సరైన మీనింగ్ ఏదో క్లారిఫికేషన్ అతనితో 2 సార్లు చెప్పించినా కూడా ఆ కారణం సహేతుకంగా కనిపించలేదు. అయితే ఐశ్వర్యరాయ్ ఇంత ఏజ్కి కూడా ఆమె మేకప్ మహిమనో లేకుంటే కెమెరామెన్ ఇదే కానీ ప్రతిభో తెలియదు కానీ ఇంత అద్భుతంగా అంటే పాత రోజుల్లో మునుపటి రోజుల్లో ఆమె ఎంత అందంగా ఉండేదో అంత అందంగా కనబడింది. ఆమె ఒక్కటే ఈ సినిమాకి ఆయుపట్టు. విక్రమ్ వీళ్ళందరి డ్రెస్సెస్ డిజైన్ చేసిన లకాని కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉండి, ఇట్లాంటి చారిత్రక సినిమాకి ఏ రకమైన డ్రెస్సింగ్స్ ఉండాలో కత్తులతో సహా కాస్ట్యూమ్స్ కానీ కత్తుల ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనకు తక్కువ పడలేదు. ఒక్కటే దగ్గర మనకి కన్ఫ్యూజన్లో కథలో లీనంగా కాకపోవడం ఒక్క కన్ఫ్యూజన్ ఒక్కటే మనకి బాధిస్తుంది. ఇక భారీ చిత్రం కాబట్టి బాహుబలి అటువంటి దాంతో కంపేర్ చేయడం సహజం. అయితే బాహుబలి అద్భుతమైన అది అభూత కల్పన, అంటే ఒక ఊహించుకున్నటువంటి కథ. మళ్ళీ ఈ కథ వచ్చేసి జరిగిన కథ, రెండింటికి చాలా వేరియేషన్ ఉంటుంది. అయితే ఈ జరిగిన కథ కూడా 100% జరిగిన కథలా కాదు, కొంత వాస్తవికతతో పాటు కొంచెం కాల్పనికత కూడా జోడించానని చెప్పి మణిరత్నం చెప్పి ఉన్నాడు కాబట్టి ఇంకా అది ఆ కథ ఆ దిశగానే చూడాలి. జయం రవి ఉన్నంతలో అతను కూడా యాక్ట్ చేసింది ఏం లేదు, జస్ట్ బిహేవ్ చేసినట్టు అనిపించింది. అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ కాదు, ఏం కాదు. కాకపోతే టైటిల్ రోల్ అతను చేశాడు కాబట్టి జయం రవికి తెలుగు నాట పెద్ద క్రేజ్ లేదు కాబట్టి అది కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది సినిమాకి. సో ఏమైనా బయ్యర్లు పెట్టినటువంటి 10 కోట్ల పెట్టుబడికి సరిపడా ఈ సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటే ముందు వాళ్ళు బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా ముందు వాళ్ళు సినిమాకి ఎటువంటి ట్యాక్ ఎంత భయంకరమైన బ్యాడ్ టాక్ వచ్చినా కూడా అసలు ఎలా ఉంది చూద్దాం మణిరత్నం సినిమా చూసే ప్రేక్షకులు ఉంటారు కాబట్టి ఇద్దరు తర్వాత మళ్ళీ అటువంటి రిజల్ట్ మళ్ళీ వచ్చింది. రావణ్ ఇంకా దీనికన్నా చాలా బెటరు. సో అయినా కానీ PS1 ఒక చారిత్రక సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది. సో నేనైతే చూడమనే చెప్తాను ఈ సినిమాని. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5. తర్వాత ఇంకా దీని మెరుపులు ఏంటంటే, ఒక చారిత్రక సినిమా తీసేటప్పుడు దానికి ఎంత కష్టపడాలో మణిరత్నం అంత కష్టపడ్డా కూడా చాలా క్లారిటీగా తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చేసరికి మాత్రమే కొంత దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. హిందీ ప్రేక్షకులకు కూడా ఇది పట్టదు. ఇది కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే అందేటువంటి కథగా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. సో ప్యాన్ ఇండియా సినిమా లెవెల్లో ఈ సినిమా చేసినా కూడా ప్యాన్ ఇండియాలో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అనిపించాయి ఈ సినిమాకి. అయితే ఓపెనింగ్స్ తోటి బయటపడేటువంటి పరిస్థితి పెద్ద సినిమాలు అన్నీ అవే నేర్చుకున్నాయి కాబట్టి ఆ పందాలోనే ఈ సినిమా కనీసం అన్ని రాణించాలని కోరుకుంటూ VFX బాగుంది, గుర్రాలు అలాంటివి అన్ని డ్రెస్సులు ఆ రాజుల ఈ స్టైల్ అదంతా బాగుంది. సామంత రాజులు ఒక రాజు ఒక కుమారులు అతన ఎవరు అని రఘు ఆ తర్వాత జయం రవి అనుకుంటూ ఉంటే వీళ్ళ మధ్యలో సామంతరాజులు ఏ రకంగా మీటింగులు పెట్టుకుంటున్నారు, అది మన సైన్యాధిపతి దగ్గరికి వచ్చి చేరామని చెప్పి సామంతరాజు త్రిషకి ఏ రకంగా చెప్పారు. తర్వాత ఈమె ఫ్లాష్ బ్యాక్లో తన తండ్రిని చంపిన వ్యక్తి మీద పగ తీర్చుకోవాలని ఎలా అనుకుంటుంది ఆ విక్రమ్. అయినా ఆమెను ఇష్టపడ్డా కూడా ఆమె లేనప్పుడు మాత్రమే ఆ రాజ్యానికి వెళ్తాను అతను ఎందుకు అనుకుంటాడు, ఆయన ప్రేమ ఏంటి, ఇలాంటి అంశాలు కొంచెం క్లారిటీగానే చెప్పినా కూడా కార్తీ మంచి కామెడీని పండించేటువంటి ప్రయత్నం చేసినా కూడా జయం రవి సీరియస్ నటనను చూపించినా కూడా ఆ తర్వాత మనకి వీళ్ళిద్దరి మధ్య జయరామును విక్రమ్ మధ్యలో కామెడీ నడిపించినా కూడా ఇంకా ఏదో తక్కువ ఉంది అనిపించడానికి కారణం ఏంటంటే అర్థం కాకపోవడం మాత్రమే. ఇక అర్థం పక్కన పెట్టు విజువల్ బ్యూటీ చూస్తాను అని చూసేవాడికి మాత్రం విజువల్ వండర్. శ్రీకర్ ప్రసాద్ లాంటి ఎక్స్ట్రాడినరీ మన ఎడిటర్ ఉన్నాడు కాబట్టి మంచి కెమెరామెన్ కూడా తోడయ్యాడు.
సో రైమాన్ మ్యూజిక్ ఒక్కటే కొంచెం స్లో అయింది, మిగతా అంతా ఓకే. మణిరత్నం తన స్టైల్లో బాగా కష్టపడి చేసినటువంటి